నిన్న చాదర్ఘట్లో రౌడీ షీటర్ ఒమర్ కాల్పుల్లో గాయపడ్డ డీసీపీ చైతన్య కుమార్ కానిస్టేబుల్ను యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డీజీపీ శివధర్ రెడ్డి, డీసీపీ చైతన్య కుమార్ కానిస్టేబుల్ ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు ఒమర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఒమర్ అన్సారీపై 22 కేసులున్నాయని తెలిపారు డీసీపీ శివధర్ రెడ్డి. కాలాపత్తర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ కూడా నమోదైందన్నారు. ప్రస్తుతం ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగిందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజరీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడ్డ తర్వాత అతను పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసిండ్రు ఆయన్ని. సో దాంట్లో చాలా ధైర్య సాహసాలు, శౌర్యం ప్రదర్శించినటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ను, అట్లానే అతని పిఎస్ఓ అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు, పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను. అతని పరిస్థితి బాగుంది. చైతన్య కుమార్ కూడా పరిస్థితి ఆయన కింద తోసినప్పుడు ఆయనకు దెబ్బలు తగిలినాయి ఆయనకి బాడీ పైన. కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు. అది మోస్ట్ ప్రాబబ్లీ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మన డీసీపీ గారు సౌత్ జోన్ స్నేహ మేరా నేతృత్వంలో, అదేవిధంగా మన టాస్క్ ఫోర్సు కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు, అదేవిధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం. ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు. ఆల్మోస్ట్ 20 ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు పీడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది.